వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. స్నేహితుడి వివాహ వేడుకల్లో గుండెపోటుతో యువకుడు మృతి. గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ నిర్మల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా. తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే దరఖాస్తులు. పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా సభ్యులు అరెస్ట్. వరంగల్ జిల్లా అనగాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న ప్రతి ఒక్కరికి దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని పూజారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వరంగల్ నగరంలోని దత్తాక్షేత్రంలో అనగా అష్టమి అత్యంత వైభవపేతంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని తమ కోరికలు తీర్చే విధంగా కరుణించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా పూజారి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అనగా మాత ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు. అదే ఈ మంత్రంలో ఉన్నట్టు అర్థం. మనోవాకాయోక్తం శబ్దం కాయేన వాక మనసేంద్రియైవ విద్యాసనారాధేన అనఘ తద్విధానేన భగవాన్ సర్వాత్మకః యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగద్గురోః. బొట్టు అక్కడ కుంకుమ అర్పించి పెట్టుకోండి. దొండి ప్రాంతంలో పాపిట ముసమగలిసిల్లు కంఠస్థానం మంగళం వస్తుంది. చెప్పండి. బ్రహ్మ విష్ణు ఇది వాసవిష్ణు వారిని మీకు బ్రహ్మ రైవన్నిక నమస్తుభ్యం. 3 వర్ణాలు ఉన్నాయి, కలర్ రంగులు. మొయ్యూరు పాతదిగిన పట్టినటువంటి శ్రీ వరద దత్త క్షేత్రంలో గత 40 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుంచి కూడా ఆలయం ఉంది. ఇక్కడ సామూహికంగా శ్రీ అనఘాష్టమి వ్రతం చేస్తున్నాం. ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము పురాణ ప్రకారంగా తీసుకున్నట్టయితే దత్తాత్రేయులు చెప్తారేంటంటే మనిషి యొక్క సమస్తమైన కష్టాలు బాధలకు అన్నిటి కూడా మూలకాలను వాడు తెలిసి చేసినటువంటి అనేకమైన పాపాలు, దాని మూలమైనటువంటి గుణాలు దుర్గుణాలు త్వరలో ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కూడా క్రమక్రమంగా కూడా నాశనం చేసి తీసివేసి వాటిని పరిశుద్ధం చేయాలి. ఆ పరిశుద్ధత రావడాన్ని అనగుడు అంటే పవిత్రత పరిశుద్ధిని చేసేవాడు, మనల్ని పవిత్రం చేసేవాడు. అఘము అంటే పాపం, ఆ పాపాన్ని తొలగించి అనగులను చేసేటువంటి మహాశక్తివంతమైన వ్రతం కలియుగంలో ఆచరించినట్టయితే ఒక అశ్వమేధ యాగం సిద్ధిస్తుంది అయ్యా. ఈ వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో బహుళాష్టమి నాడు ఇచ్చారు దత్తాత్రేయ స్వామి. అంటే వచ్చే నెల మార్గశీర్ష మాసం విష్ణు స్వరూపుడు. ఆనాడు 13వ తారీఖు నాడు దత్తాత్రేయ స్వామి వారు అవతరించినటువంటి రోజు. కానీ దత్తాత్రేయ జయంతి అని మనం తెలుసుకుంటాం. ఆ పౌర్ణమి నాడు దత్తాత్రేయ హోమము 9:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మూల విరాట్కు తైలాభిషేకం భక్తులందరూ కూడా విశేషంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని వేలాది మంది భక్తులు వస్తారు. అన్నదాన సహితంగా జరుగుతుంది. ఇది 13వ తారీఖు నాడు ఆదివారం జరుగుతుంది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత 23వ తారీఖు నాడు సోమవారం నాడు ఈ అనఘావ్రతం ఇచ్చినటువంటి యొక్క రోజు మనకు బహుళాష్టమి అనుకున్నాం కదా, ఆ రోజు వస్తుంది. ఆ రోజు నాడు సుమారు 2000 మంది వ్రతం చేస్తారు. కుప్పం పట్టణం పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ ప్రక్కన కందన ఉడయర్ గార్డెన్ నందు నెలకొన్న ఆది మునేశ్వర ఆలయంకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కుప్పం పట్టణానికి చెందిన కుమ్మర శాలివాహన కులస్తులు కోరుతున్నారు. ఈ విషయమై వారు శనివారం ఆలయ ప్రాంగణంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ నడిబొట్టులో నెలకొన్న ఆది మునేశ్వర స్వామి పట్టణ ప్రజలందరికీ చెరువులో ఉంటూ ప్రజల పూజాది కార్యక్రమాలు, పిల్లలకు చెవి పోగులు కుట్టుట, తలనీలాలు సమర్పించుట వంటి కార్యక్రమాలు
నిర్వహించుకోవడానికి అనువైన ప్రాంతంగా ఉంది. ఇలాంటి దేవాలయానికి అవసరమైన రోడ్డు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం స్వామివారి భక్తులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట ఆకతాయిలు ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకొని మద్యం సేవించుట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పురపాలక సంఘం అధికారులు ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, అలాగే పోలీసు వారు అసాంఘిక కార్యకలాపాలు ఆలయ ప్రాంగణంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు. పిల్లలకు చికెన్ పోగులు తీసుకుంటా పూజలు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన ప్రాంతంగా ఉండి ఇలాంటి దేవాలయాలు అవసరమైన రోడ్డు, నీరు, విద్యుత్. మేము కుమ్మర శాలివాహన కులస్తులకు సంబంధించిన వారు. మేము ఓం ఆది మునేశ్వరాయ నమః. కుమ్మర శాలివాహన కులస్తులకు నిర్మించబడిన ఆది మునేశ్వరాలయము కుప్పం పట్టణంలో కృష్ణగిరి రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జు పక్కన నిర్మించబడిన కందన ఒడియార్ గార్డెన్లో ముఖ్యంగా మా సమస్యలో గుడికి మాకు రోడ్డు వసతి లేదు, మరియు నీళ్ళు వసతి లేదు, కరెంటు వసతి లేదు. చాలా ప్రాబ్లంగా ఇబ్బందికరంగా ఉంది మాకు. ముఖ్యంగా చెప్పాలంటే మాకు పోలీసులకు విన్నవించుకోవడం ఏమంటే, మా గుడి ఆవరణలో ఈ మందు బాబులు విచ్చలవిడిగా వస్తున్నారు. వాటిని అరికట్టవలసిందిగా పోలీసులను చాలా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా గుడికి మహిళలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయము మా కుప్పం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి, మరియు మా మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారికి ఈ విషయం చెప్పి మా సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గుడి నిర్మించి 5 ఏళ్ళు సంవత్సరం జరిగింది. ముఖ్యంగా మా కుల పెద్దలు మాకు కుల దేవుడిగా నిర్మించబడిన మా కుల ఆది మునేశ్వర గుడిలో మొక్కుబడులు ఎటువంటి ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు చేసి పెట్టినాము. ముఖ్యంగా మాకు ఇక్కడ అన్ని విధాలుగా ఏమేమి కావాలో అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాము. ఇట్లా మునీశ్వరుడు స్వామి వారికి తలనీళ్ళు సమర్పించడము, చెవులు పోగు కుట్టుకోవడము జరుగుతుంది. ఇది మా వంశపారంపర్యంగా మేము నిర్వహించి వస్తున్న ఈ ప్రదేశంలో ముఖ్యంగా మాకు చాలా వరకు మాకు అభివృద్ధి జరగలేదు. కాబట్టి మాకు ఈ దేవాలయానికి సంబంధించిన మాకు ప్రతి ఒక్కరికి మేము తెలపవలసిగా కోరుచున్నాము. మరియు మా గుడిని అభివృద్ధి చేయాలని అధికారులను మరియు నాయకులని నేను నమస్కరించి చెప్పడము జరుగుతుంది. ముఖ్యంగా మా గుడికి రోడ్డు వసతి లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ వసతి కల్పించవలసిందిగా
అధికారులకు నాయకులకు మనస్ఫూర్తిగా మా కులస్తులు కుప్పం ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ కోరుకుంటున్నాము. కొడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎదురు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు కొడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచుకలపాడు గ్రామంలో తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సభ్యత్వం నమోదు చేయబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కురువ కృష్ణ, మాజీ జెడ్పీటీసీ కురువ నాగజ్యోతి, ప్రెసిడెంట్ ఎంపీటీసీ మద్దిలేటి గోర్ల సంఘం డైరెక్టర్ వెంకట్రాముడు, ఆలిఫ్ బాషా, గండ కాజా, గౌడ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎంతో మంది కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ మహాపడి పూజ పత్రికా ఆవిష్కరణ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో డిసెంబర్ 11వ తేదీ బుధవారం ఉదయం జరిగే మహాపడి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య శర్మ మరియు నిర్వాహకులు అర్చకులు శ్రీ గణపతి శర్మ గారు ముందుగా పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారిని కలిసి అయ్యప్ప స్వామి వారిని శేషవస్త్ర ప్రసాదంను అందించి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా మహాపడి పూజ పత్రిక ఆవిష్కరణ చేయటం జరిగింది. అనంతరం వారు స్వామివారి మహాపడి పూజ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంటామని చెప్పడం జరిగింది. ఓకే సార్. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025లో భాగంగా కర్నూలు అర్బన్ పరిధిలోని స్థానిక ఎస్టీబీసీ కళాశాలలోని 35, 36, 37, 38, 39, 40 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్పెషల్ కంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. Is it aided college? Yes, sir. So now it is government now? Yes, sir. Then I'm a program okay. Education అయింది ఒకసారి ఎస్ఎస్ఆర్ ఏం చేశారు? ఫామ్ 7 అప్లై చేసి ఎవరు చేశారు అప్లికేషన్ ఫామ్ 7? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీరే పిఎస్ వచ్చారు అంతేనా? మీరు అప్లికేషన్ తీసుకున్నారా? ఇంటికి వెళ్ళి వచ్చారా? ఎన్నో తర్వాత వచ్చాయా? పెన్షన్ గట్రా చూసావా? పెన్షన్ డెత్ కేసెస్, రిజిస్టర్ డెత్ కేసెస్ చూసుకుంటున్నారా? వేగ్గా ఉంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో ఇబ్బంది అవుతుంది. ఎవరి నీట్గా ఉందనుకో ఎలక్షన్ టైంకి ఈజీ అవుతుంది. జాగ్రత్త చేయండి. ఈరోజు ఓవరాల్గా ఎన్ని వచ్చారు? హౌస్ టు హౌస్ వెళ్ళారా? ఎన్ని వచ్చాయి? డెత్ కేసు ఎన్ని వచ్చాయి? షిఫ్టింగ్ ఎన్ని ఉన్నాయి? ఏం తీసుకున్నారు? ఫామ్ 8 షిఫ్టింగ్ కూడా మేము వెళ్ళిపోయేవాళ్ళు కదా, వాళ్ళకి ఏం తీసుకున్నారు? ఫామ్ 8 తీసుకున్నారు. ఇదే మాస్తుంది. మామూలు షిఫ్టింగ్ ఏముంటుంది? PS to PS.
స్థానిక ఆబ్కారీ శాఖ కార్యాలయంలోని ప్రభుత్వ ప్రాంతీయ పరిశోధనశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. పెద్దపల్లి జిల్లాలో జనగణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆది మల్లేశం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లోని శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లను 50% పెంచాలని, పార్లమెంట్లో తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగనున్న బీసీల సమరబేరీకి జిల్లా నుండి అన్ని వర్గాల బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సమరబేరీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యావత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ మేధావులని, బీసీ యువతని, అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులని, యువకులని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరై మన బీసీల ఐక్యత కోసం, బీసీల రాజ్యాధికారం కోసం వేస్తున్న ఈ ముందడుగులో మీరు కూడా చేతులు కలపాలని చెప్పి ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటూ, నేను మీ తాళ్లపల్లి మనోజ్ గౌడ్, నేను పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈ సందర్భంగా ఒకటే, మనకి రాజ్యాధికారం రావాలంటే మొదట అన్ని కులాలు ఏకమై చైతన్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఈ చైతన్యాన్ని పెంపొందించడానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తప్పకుండా జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల్లోనే ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి కూడా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా అందరూ సహకరించి ఈ బీసీ సంఘం అభ్యున్నతికి పాటుపడి బీసీలకు రాజ్యాధికారం కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటాను. స్నేహితుడి వివాహ వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతి. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు. వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు, కానీ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించిన డాక్టర్లు. మృతుడు వంశీ బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తింపు.
అన్ని ఓపెన్ చేస్తే అన్ని జరుగుతుందేమో. ఎవరనుకోండి పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్ శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆనంద సాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి భక్తి బృందావనం వారి ఆహ్వానం మేరకు భగవాన్ శ్రీ 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 సత్య సాయిబాబా వారి జన్మ మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, వీరితో పాటు 97వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి సేవా సమితి వసంత శంకర్రావు గారు, 94వ వార్డు కార్పొరేటర్ శ్రీ బల్ల శ్రీనివాసరావు గారు, 97వ వార్డు అధ్యక్షులు శ్రీ సేవాపతి సోమశేఖర్ గారు, దాట్ల మధుకర్ గారు, పిన్నింటి పార్వతి గారు, డిబిఎల్ నాయుడు గారు, జగన్మోహన్ గారు, అర్జున చౌదరి గారు, భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా ఆనంద సాయి ట్రస్ట్ సభ్యులు మరియు పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కనిపించే దేవుళ్ళగా ఎన్నో మంచి కార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరిగాయి. ఈ రాష్ట్ర దేశ ప్రగతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తించిన స్వామివారు, మరి వారి అడుగుజాడల్లో మీరందరూ కూడా నడుస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పాపభీతిని తెచ్చి మంచి కార్యక్రమాలు చేయాలి, వారి అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్న కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా సాయి భక్తులందరినీ అభినందిస్తా ఉన్నాను. మరి ఈ 97వ వార్డులో ఈ ప్రాంతంలోనే చాలా గుడులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే నేను కూడా ఈ ముందే ఇల్లు తీసుకుని ఉంటా ఉన్నాను. ఈ రోడ్ టచ్ చేయగానే ఒక పులకింద ఒక అనుభూతి వస్తూ ఉంది. తప్పకుండా మీతో కూడా నేను ఇంకా మాట్లాడాలి. మరి రోజులు అసెంబ్లీ ఉండటం వల్ల ఇక్కడ అందుబాటులో లేదు. సోమవారం నాడు 10 గంటలకు ఇక్కడికే వస్తున్నాను. మీరు ఏ సమస్యలుగా ఈ ప్రాంతంలో మన డెవలప్మెంట్ కోసం మనం ఆల్రెడీ ఎమ్మెల్యే అయిన తర్వాత మా కార్పొరేటర్లు కానీ నేను కానీ ప్రమాదానికి మేము 35 కోట్లు ఫండ్ తెచ్చాం. తాడిపత్రి పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ అధికారి దాశరథి గారికి సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ విద్యార్థులకు అపార్ ఐడి నమోదు విషయంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. బర్త్ సర్టిఫికెట్లలో పుట్టినరోజుల వివరాలు తప్పులు ఉంటే కరెక్షన్ చేసేందుకు మున్సిపల్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ ఒకరే ఉండడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదనంగా 2 ఆపరేటర్లు నియమించాలని, అంతేకాకుండా ఆధార్ సెంటర్లో వందల నుండి వేలాది రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు. వెంటనే ఆధార్ సెంటర్లకు వాటికి తగిన రేట్ల పట్టిక బోర్డులను ఏర్పాటు చేయాలని, ఏపీఏఏ ఆర్ఐడి నమోదు కొరకు ప్రభుత్వ స్కూళ్లలో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు విద్యార్థినుల తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు వెంటనే బర్త్ సర్టిఫికెట్ మార్పు చేర్పుల కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఒక్కొక్కరికి పని జరగాలంటే కన్నా వారం 10 రోజులు 15 రోజులు కూడా పడుతూ ఉంది. రేపు రండి మొన్న రండి, ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు పనులు విడిచిపెట్టి తల్లిదండ్రులు రోజు రావడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ గురించి ఒకంగా 3 సెంటర్లు కూడా ఎలా పెంచాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టౌన్లో ఆధార్ కార్డులు సెంటర్ల దగ్గర కూడా ఒక దోపిడీ జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ రేట్లు ఎవరితో పడితే వాళ్ళతో 200, 300, 500 వసూళ్ళు చేయడం జరుగుతూ ఉంది. మరి మేమేమంటున్నామంటే పట్టిక ధరల బోర్డు అక్కడ వేయాలని చెప్పి ఒక రేటు కేటాయిస్తే ఆ రేటు వాళ్ళకు ఇచ్చేసి పని చేసుకొని వస్తారని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆధార్ సెంటర్లు కూడా
ఎక్కువ పెంచాలని చెప్పి టౌన్లో ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉండే పాలకులు కూడా చెప్తా ఉన్నాం, ఈ అన్యాయాన్ని వెంటనే అరికట్టాలి, అధికారులు కూడా అరికట్టి మరి బర్త్ సర్టిఫికేట్ గురించి ఇక్కడ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కూడా చైర్మన్గా 25వ తారీఖు 11వ నెల 2024 ఉదయం 10:30 కర్నూలు నగరం సరిహద్దులోని ఎంఆర్సీ కన్వెన్షన్ హాల్ నందు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారు, గౌరవనీయులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరక్ గారు మరియు పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు హాజరు కానున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూటమి తరఫున నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి వాళ్ళు నమ్మకంతో రెండోసారి ఈ పదవి నాకు ఇచ్చినందుకు కూడా, చైర్మన్గా ఇచ్చినందుకు వారి హృదయపూర్వక నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎట్టిమని పరిస్థితులు నా మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తున్న ఉద్దేశం నాకు ఇచ్చినందుకు తప్పక న్యాయం చేస్తాను. ఎక్కడ అక్రమ లేఅవుట్ చేయకుండా సరైన పద్ధతితో కుడాకు ఏ విధంగా ఆర్థికంగా డబ్బులు వసూలు చేయాలో ఖచ్చితంగా 100% చేసి కుడాకు పూర్తి బాధ్యత తీసుకొని న్యాయం చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకనే ప్రతి ఒక్క ఆదివాసీగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా మంత్రులు మొదలుకొని, ఎమ్మెల్యేలు మొదలుకొని, పార్లమెంటు మొదలుకొని, అదేవిధంగా ఎమ్మెల్సీలు మొదలుకొని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పెద్దలు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఎంఆర్సీ కళ్యాణ మండపంకి వచ్చి నేను ప్రమాణ స్వీకారం ప్రతి ఒక్కరు రావాలని, ప్రతి ఒక్కరు పేరున ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరు హాజరై మీ అందరు ఆశిస్తున్న నాకు కావాలి, ఇది 100% మీరు పెద్ద ఎత్తున హాజరవుతారని నేను కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.